ఈ రోజు ఇక్కడ రాజాగారి ఫ్లెక్స్ మేము అర్థం లేకపోయినా తీయమని చెప్పి మున్సిపాలిటీ నుంచి బాగా ఫోర్స్ వచ్చింది. ఆల్రెడీ మేము దీనివల్ల ఏమైనా అబ్జెక్షన్ అని చెప్పి మేము చాలాసార్లు చెప్పాం. చాలా మంది అబ్జెక్షన్ ఏమైనా పెడతామని మేము ఏసీబీ గారిని అడిగితే లేదండి మాకు పైనుంచి ప్రెజర్ వస్తుంది తీయాల్సింది అని చెప్పారు. అది ఇప్పుడు ప్రతి లెఫ్ట్ రైట్ రెండు వైపులా ట్రాఫిక్ బాగానే అవుతుంది, అది ఏం ఇబ్బంది లేదు. అది ఇప్పటి నుంచి కానీ మేము ఎప్పటి నుంచో కట్టుకుంటున్నాము. అంతకుముందు 5 సంవత్సరాల వైసీపీ ఉన్నప్పుడు మమ్మల్ని కట్టనీయకుండా మమ్మల్ని దౌర్జన్యం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి వ్యాఖ్యలుగా అదే మీరు ప్రజలకు ఇబ్బంది, అది అసలు ట్రాఫిక్ కి వాటికి సంబంధం లేదండి. మేము మధ్యలో ఉన్న డివైడ్ అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ వైసీపీ కట్టుకున్నాము, మేమేం మాట్లాడేవాళ్ళం కాదు. ఇప్పుడు మేము కట్టామని చెప్పి మొన్న మున్సిపల్ ఉద్యోగిపై చేయి చేసుకున్నారని చెప్పి దాని కుట్రతో కావాలని చెప్పి ఇక్కడ ఫ్లెక్స్ అనేది ఉండకూడదు, తీపియాల్సింది. అన్ని ఫ్లెక్స్ తీపినప్పుడు ఏదో ఫ్లెక్స్ ఎందుకు తీయకూడదు, ఫ్లోర్ లీడర్ గారు అయితే ఏంటి అనే విధంగా వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఆ ఫ్లెక్స్ తీయించడానికి ఇంతమంది ఫోర్స్ తో, ఒక చిన్న ఫ్లెక్స్ తీపించడానికి ఇంతమంది ఫోర్స్ తో వచ్చారంటే దాని వెనక ఉద్దేశం ఏందో జనానికి తెలియదు. జనం అంతా మొత్తం గమనిస్తూనే ఉన్నారు.